నమస్తే, మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక నా పేరు లింగరాజు. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయంలో వాణిజ్య పంటల దిశగా అడుగులేయాలంటూ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కూడా గత కొన్నేళ్లుగా కానీ అంతకంటే ముందుగానే వాణిజ్య పంటలు పండిస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగెడపల్లిలో ఉన్నాం. ఇక్కడ రైతు శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో దాదాపు 10 ఏళ్ల నుంచి బంతి మరియు చామంతి, గులాబీ తోటలను కూడా ఆయన పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి రైతు కూడా మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం, బంతి సాగును ఎలా చేస్తారు, ఏ సీజన్ చేస్తారు, బంతి సాగుపై వారికి ఉన్న అనుభవాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం అన్న. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ బంతి సాగు? 8 సంవత్సరాలు అన్న. 8 సంవత్సరాలు అవుతుంది. ఎట్లుంటుంది సీజన్? ఎప్పుడు మనకు ఇది జూన్లో వేసుకుంటే మనకు వినాయక చవితికి వస్తుంది, అప్పుడు రేటు మంచిగా గిట్టుబడి ఉంటుంది. మళ్ళా జూలైలో వేసుకుంటే మళ్ళీ దసరాకు వచ్చేస్తుంది. దసరా కూడా మంచిగా ఉంటుంది, దసరా దీవాలి మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి డిసెంబర్ వేసుకుంటే మనకు ఈ ఉగాదికి వచ్చేస్తుంది, ఉగాది కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి పంట నాటితే ఎన్ని రోజులు ఉంటుంది పంట? ఒక్కసారి నాటితే 2 నెలలు ఉంటుంది. 3 నెలలకు పంట వచ్చేస్తుంది, 2 నెలలకు కోసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మొక్కల్ని? మేము రాజమండ్రి ఆంధ్ర పోయి తీసుకొస్తారు. వాళ్ళే పంపిస్తారు మాకు, మేము బుకింగ్ చేస్తాము, చెవులకు పంపించేస్తారు మాకు. చెవులకు బస్ స్టాండ్లకు పోయి తెచ్చుకుంటాం. సుమారుగా ఒక ఎకరానికి వచ్చేసి మీరు ఎన్ని మొక్కలు నాటుతారు? ఎకరానికి బంతి అంటే ఇప్పుడు 8,000 మొక్క పడుతుంది ఎకరానికి. అయితే మేము 2,000 వేస్తాము, ఎక్కువ వేస్తే తెంపలేము, లేబరు ఇబ్బంది ఉంది. అట్లా అని 2,000 వేసుకుంటాం. మనం సాధ్యమైనంత వరకే పంట వదిలేయాలి. అట్లా అని మనకు అయ్యేంత వరకే మనం సాధ్యమైన కాడికి చేసేస్తాం. ఇక చామంతి అంటే 5,000 6,000 వేస్తాం, అది డైలీ కటింగ్ కాబట్టి డైలీకి వస్తుంటాం. ఇప్పుడు బంతి, ఇప్పుడు ఈ తోట ఉంది కదా, మనం ఒకసారి చూస్తున్నాం విజువల్స్లో, ఎంత చిక్కగా లేకుండా చిక్కగా ఉంది. అంటే 8,000 మొక్కలు నాటుకునే సామర్థ్యం ఉన్నప్పుడు కూడా మీరు ఎన్ని మొక్కలు? 2,000 మొక్కలు నాటుతున్నారు. నాటబట్టి ఇట్లా కనపడుతుంది. అదే ఎక్కువ ఉంటే ఒత్తుగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు మొక్కను తీసుకొస్తారు కదా రాజమండ్రి నుంచి, ఒక మొక్క వచ్చేసరికి ఎంత పడుతుంది? మొక్క 2 రూపాయలు పడుతుంది. బంతిలో ఎన్ని రకాలు నాటుతారు మీరు? బంతిలో 2 రకాలే నాటుతాం, పసుపు ఆరెంజ్ రెండు, అంతే. రెడ్ ఎల్లో రెండే ఉంటాయి. ఈ మధ్యన వైట్ కూడా లేచింది, కానీ అది వేయం. వైట్ బంతి ఎందుకు? అది గుంజదు, అది మార్కెట్లో కొత్తగా వచ్చింది కదా, దాన్ని ఎవరు గుంజరు. అట్లా దాన్ని వేసి మళ్ళీ బాధపడొద్దు కదా, అట్లని వేయం. మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం దీని మీద? 8 సంవత్సరాల నుంచి. సో ఇది ఎట్లా, ఎంతవరకు లాభం అనిపించింది మీకు? లాభాలు వచ్చిందా? ఎప్పుడైనా నష్టాలు కలిగించిందా? ఇక ఇప్పటి వరకైతే లాభం ఉంది. ఎప్పుడన్నా ఒకసారి నష్టం వస్తుంది, పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఎందుకని? వర్షాలు పడ్డదనుకో మొత్తం చెట్లు ఇరిగిపోతాయి, ఇక రేటు గిట్టుబాటు ఉండదు. అని వేసవి కాలంలో వేస్తారా? ఓన్లీ వానాకాలం ఇది పండగల సీజన్కి వేస్తారా? ఇప్పుడు ఎండాకాలం కూడా వేస్తారా? ఎండాకాలం వేస్తాము, పండుగల సీజన్ వేస్తాం. ఏంటంటే ఏ పండుగకు పోతుంది దాన్ని బట్టి వేసేస్తాం మేము. ఇప్పుడు ఇది ఏంటంటే ఉగాదికి పోతుందని వేసినాం, ఉగాదికి అమ్మినాం. ఇప్పుడు రేటు లేదు, ఇక వదిలేసినాం. ఇప్పుడు వదిలేసేసినాం దీన్ని. ఇక అట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తున్నాం కదా, మళ్ళీ ఇంకోటి వేస్తాం. దిగుబడి ఎట్లా వస్తుందని? ఒక ఎకరానికి వచ్చేసరికి మీరు 2,000 మొక్కలు నాటితే దిగుబడి ఎంతవరకు వస్తుంటుంది? ఎన్ని క్వింటాలు వస్తుంటుంది? ఇక క్వింటాల్ అంటే మేము ఎప్పుడు కంటిన్యూ చూడం. పెట్టుబడి అయితే బాగానే వస్తుంది, 50 దాకా వస్తుంది. 50 క్వింటాలు వస్తుంది. ఎంత పలుకుతుంది అన్న ధర? కింటా వచ్చేసి ఎంత పలుకుతుంది? కింటా అంటే రేటును బట్టి, ఇప్పుడు 100 రూపాయలు పోయింది అనుకో, క్వింటాలకు 10,000 వచ్చేస్తాయి. కేజీ 100 రూపాయలు పోతాయి. ఇప్పుడు 20 రూపాయలు నడుస్తుంది, మనకి ఎంత వస్తాయి? 2,000 వస్తాయి. అట్లా రేటును బట్టి మనకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ బంతి ఉంది కదా, దీనికి మామూలుగా మనం ఏదైనా పంట నాటితే చీడపీడలు ఉంటాయి కదా, అంటే పురుగు పట్టడం ఉంటాయి కదా, వీటికి ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తాయి బంతికి? దీనికి ఏంటంటే పసుపు రోగం అని ఒకటి వస్తుంది. ఇగో మళ్ళీ చెట్టు ఇట్లా అవుతుందా, ఇది ఒకటి వైరస్. ఎట్లా అవుతుంది? ఇగో ఇలా అయింది, వైరస్ ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు ఏంటంటే మందులు కొట్టాలి మనం. ఎలాంటి మందులు పిచికారి చేయాలంటారు రైతు? మందు దీనికి తగింది తీసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా 4 ఉంటుంది, అది కొడతాము. కస్టోడియా, మళ్ళీ నాటివా, అవి కొట్టాలి, కొడితే కవర్ అవుతుంది. వాటర్ని డ్రిప్ సిస్టమ్ ద్వారా పెడతారా మీరు, లేకపోతే మిరపకి మన పత్తికి లాంటి కొట్టినట్టు సాళ్ళలో వెళ్తారా? డ్రిప్పే వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఒంటిగలం కదా, భోజపూర్ తిడవాలంటే మనం ఈయనే ఉండాలి, అటు మార్కెట్ వనికే రాదు. డ్రిప్ ఉందనుకో, మనం మార్కెట్ వెళ్ళినా మా వాళ్ళు మోటార్ ఆన్ చేస్తారు, పంటకు నడుస్తుంటుంది. ఇప్పుడు ఎట్లా ఇది తేమ శాతం ఎక్కువ ఉంటే మొక్కలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? వాటర్ ఎక్కువ పడితే వర్షాకాలం ఏదో ఇబ్బంది అవుతున్నారు? ఏం కాదు, వర్షం ఎక్కువ పడితే ఖరాబ్ అవుతుంది. ఎట్లా మొక్క ఇప్పుడు పువ్వు రాలిపోతా? పువ్వు రాలేదు, వాటర్ వర్షం ఊకే పడి నీళ్ళు దిగుతుంది చూడు, దిగినప్పుడు చెట్టు చనిపోతుంది. ఇప్పుడు మీడియం పడితే ఏమి కాదు, చెట్టు మంచిగానే ఉంటుంది. వర్షం ఎక్కువ అయితే నీళ్ళు చేనులో వాటర్ వాడుతుంది కదా, చెట్టు చనిపోతుంది. ఒకసారి ఓవరాల్గా ఈ పంటని ఎట్లా నాటాలి, ఎక్కడి నుంచి ఎప్పుడు తెచ్చుకొని, ఏ సీజన్ అయితే అనుకూలంగా ఉంటుంది, ఎప్పుడు నాటాలని ఒకసారి చెప్పగలరా?
ఇది జూన్లో తెచ్చుకోవాలి. జూన్లో తెచ్చి నాటుకుంటే ఏమవుతుంది, మనకు వినాయక చవితికి వస్తుంది, వరలక్ష్మి వ్రతానికి వస్తుంది. అప్పుడు రేటు మస్తు రేటు ఉంటుంది. వర్షాలు పడతాయి, పడి కూడా పంట ఖరాబ్ అయినా రేటు గిట్టుబాటు ఉంటుంది. అప్పుడు మనము ఇప్పుడు ఒక 2,000 మొక్క వేసినాం అనుకో, అల్కగా 50-60 వేలు అమ్మవచ్చు. రేటు బాగుంటుంది. అప్పుడు మాల్ కూడా బాగా వెళ్తుంది. చెట్టు ఇలా అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఎండకు పెరగదు, వర్షాకాలం బాగా పెరుగుతుంది, మనం కనిపించకుండా అవుతుంది. చెట్టు పెరగడానికి మందు ఏమన్నా మందు వేస్తాము. ఇప్పుడు 14-35, 0-13 వేస్తాము. మసాలా వేస్తాం అనమాట. యూరియా కూడా వాడతాం. అది ఎన్ని రోజులు గ్యాప్ తోటి వాడాలి? గ్యాప్ అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరైనా రైతు వేయాలంటే, వీడియో చూసి పంట నాటాలంటే వాళ్ళకి ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి? మొక్కకి ఏమైనా గ్యాప్ ఎంత ఉండాలి? లేకపోతే ఈ మొక్కలు అంటే బంతి మొక్కలు ఇప్పుడు పసుపు వేస్తారు కదా మీరు, వరుసగా పసుపు బంతి మధ్యలో ఇంకా వేరే కలర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే పంట మొక్కలు ఏమైనా వేసుకోవచ్చా? అట్లా వేయొద్దు. ఇది మనం ఎంత అంటే తెంపేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. దీనికోసారి రావాలి, దానికోసారి రావాలి. ఇది ఒక సైడ్ ఉంది అనుకో, దీన్ని కంటిన్యూ తెంపేస్తాం. ఇది అయిపోయినాక రెడ్ దాంట్లో పోతాం, అది కంటిన్యూ తెంపుతాం. అందుకని ఎక్కడిదక్కడ అలాగ ఉంచుతాం అన్నమాట. ఎన్ని ఎకరాలు నాటిరన్న మీరు? పంట ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? పంట ఇప్పుడా ప్రస్తుతానికి ఇది ఒక 15 గుంటలు ఉంటుంది. 15 గుంటలే. ఇక పోయిన ఎకరా చామంతి ఉంది, అయిపోయింది. ఒక 15 గుంటలు అయిపోయింది. ఇగో ఇంకో 10 గుంటలు అంతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నడిచేది. ఇది ఇక బంతి రేట్ లేదు కాబట్టి వదిలేసినాం. ఇక తెంపం. ఇక అది 10 రూపాయలు పోతే మాకేమొస్తుంది, గిట్టుబాటు ఏముండదు, తెంపిన కూలు రావు, అందుకే వదిలేసినాం. ఎకరాలలో వేసుకుంటే, భారీ ఎత్తున ఎకరాల కొద్ది వేసుకుంటే లాభదాయకమా రైతుకి? లేకపోతే వరి లేని ఇతర పంటలపై పెట్టుకుంటే లాభం ఉంటుందంట? అంటే ఇది ఎక్కువ వేసుకుంటే లాభమే. అయితే ఒక్కసారి ఇట్లా రేటు సడన్లీ పోయింది అనుకో, పెట్టిన పెట్టుబడి మునిగిపోతాం. ఇది రేటు ఎక్కువ కదా మొక్క, మనం కొంచెం వేసుకున్నాం అనుకో ఆదాయం మంచిగా ఉంటుంది. ఇక ఎక్కువ వేసుకున్నాం అనుకో, రేటు ఉన్నదంటే సరిపోయా మంచిగా పైకి వస్తాడు. ఇక రేటు లేదనుకో లాస్ అయిపోతాడు రైతు. ఇప్పుడు ఎకరాన్ని వేయాలనుకుంటే 20-30 వేలు కల్లా నారుకే అవుతాయి. నారుకు మళ్ళీ మందులు అవన్నీ అంటే 50-60 వేలు అవుతాయి. ఒకవేళ ఇప్పుడు ఇప్పటిలేక 10 రూపాయలు అమ్మింది అనుకో, ఆ రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఎక్కడికి అమ్ముతారు? ఎక్కడ తీసుకుపోయి మార్కెట్కి తీసుకుపోయి అమ్ముతారు? ఒక ఎకరానికి కోయాల్సి వస్తే ఎంతమంది కూలీలు పడతారు? ఎకరానికి అంటే 10-15 మంది కావాలి కూలీలు. మేము గుడిమల్కాపూర్ వనవై అమ్ముకొస్తాం. పూల మార్కెట్ హైదరాబాద్ పెద్ద మార్కెట్. అది మేమే వెళ్తాం. మేము వెళ్ళి ఆడ దళారీలకు పెట్టేస్తాం. ఉజ్జాంపుగా ఒక ఎకరానికి మనం బంతి సాగు చేస్తే మీకు ఖర్చు ఎంత వస్తుంది, మీకు లాభం ఎంత వస్తుంది, ఖర్చు బోన్ ఎంత వస్తుంది? ఇక ఖర్చు బోన్ అంటే ఇప్పుడు 50 వేలు వచ్చింది అనుకో, 15-20 వేలు ఖర్చు వస్తుంది, మనకు 30 వేలు మిగులుతాయి. అంటే ఇట్లా కోతగా ఒకసారి కోత కోసినప్పుడు ఆ కోతను బట్టి, ఆ రేటును బట్టి మిగులుతుంది. ఇప్పుడు ఒక కోత కోసినప్పుడు 30 వేలు వచ్చినాయి అనుకో, ఒక 2-3 వేలు లేబర్ ఛార్జ్ వెళ్ళిపోతుంది. ఇక మనకు తత్తిమే మనకు మిగులుతాయి. అంటే మంచిగా ఒక ఎకరం పెడితే లక్షల్లో సంపాదించవచ్చు. వరి ఇతర పంటతో పోల్చుకుంటే ఇది మంచిది. ఇది మంచిది, వరి కన్నా ఇది మంచిది. పని ఎట్లుంటుందన్న? శ్రమ ఎట్లా? పొదుగుకులు చేయాలా? ఎట్లా ఉంటుంది పని? కూడా అంత ఏముండదు, డైలీ చేయవలసిన అవసరం లేదు. ఈరోజు ఒక రోజు చేసినాం అనుకో, మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ పోయొచ్చు. అట్లా 4 రోజులు గ్యాప్ పూలు పోయొచ్చు. మొక్క నాటినాక ఎన్ని రోజులకు పూలు వస్తాయి? 90 రోజులకు వస్తాయి. 90 రోజులు మొక్క నాటినాక 90 రోజులకు పువ్వు వస్తుంది. ఎన్నిసార్లు కోయచ్చు? 6-7 సార్లు వస్తుంది. ఒక చెట్టు 6-7 సార్లు ఇస్తుంది పంట వస్తుంది. అంటే మనకు 2 నెలలు వస్తుంది. 2 నెలలు కోసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది రైతు చెబుతున్న మాట. శ్రమ తక్కువ, బురదలో పని చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత దీంతో పాటు ఈ సాగు చేస్తే ఒక ఎకరం చేస్తే లక్షల్లో వరకు ఆదాయం సంపాదించవచ్చు. ఎప్పుడో 1-2 సార్లు తప్పితే, వర్షం అత్యధికంగా వర్షాలు పడ్డప్పుడు తప్పితే పంట మిగతా సమయాల్లో పెద్దగా దెబ్బతిందంటూ రైతులు కనుక బంతి తోటను, బంతి పూలపై మాత్రం పెట్టుబడులు పెట్టి ఇటువైపు మొగ్గు చూపితే మంచి లాభదాయకంగా ఉంటుంది. శ్రమ కూడా తక్కువ ఉంటుందంటూ కూడా ఈ రైతు చెప్పడం జరుగుతుంది.